పక్కింటి అమ్మాయి, కొందరికి ఆమె గోపాలరావు గారి అమ్మాయి, వెలుగులు పంచే జ్యోతి. అందరికీ తెలుసు ఆమె కథ. అయినా ఇది కథ కాదు. 7 అంతస్తుల మేడపైన ప్రేమలేఖలతో ప్రేమాభిషేకం చేసి లక్ష్మణరేఖ దాటిన శివరంజని, శతమానం భవతి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నాటిన గడుసమ్మాయి. ఇదంతా వింటుంటే సినిమా పేర్లు అనిపిస్తోంది కదా. ఆ సినిమాల నాయిక జయసుధ గురించి ఇదంతా. ఇవాళ ఈ సహజ నటి పుట్టినరోజు. 5 దశాబ్దాలుగా వెండి తెరపై అలరిస్తున్న నటి జయసుధ. పక్కింటి అమ్మాయి నుంచి అమ్మ వరకు ఏ పాత్ర అయినా అత్యంత సహజంగా నటిస్తారు కనుకనే అందరికీ ఇష్టమైన నటి అయ్యారు. మొదట్లో పండంటి కాపురంలో టీనేజ్ గర్ల్గా అందరి దృష్టిని ఆకర్షించారు. జ్యోతి సినిమా జయసుధలోని సహజ నటిని బయటకు తెచ్చింది. అప్పటి నుంచి తిరుగులేని నాయికగా ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే లక్ష్మణరేఖ, ఆమె కథ, ఇది కథ కాదు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం, ధర్మాత్ముడు వంటి చిత్రాల్లో అద్వితీయ నటన ప్రదర్శించారు. గంగను తలపై మోసే శివుడివా. 9 నంది పురస్కారాలు, 5 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇవి కాక కళాసాగర్ అవార్డు, అక్కినేని అవార్డు ఆమె నటనకు దక్కిన పురస్కారాలు. సుజాతగా జీవితం ప్రారంభించి జయసుధగా నట జీవితంలో శిఖరాలు అధిరోహించారు. రాజకీయ జీవితంలోనూ చురుకే. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సేవలందించారు. ఒక ప్రమాదం నుంచి బయటపడ్డాక మతం మార్చుకున్నారు. అయితే నటనను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. భర్త నితిన్ కపూర్ మరణించాక కొన్నాళ్ళు డిప్రెషన్కి గురైనా కోలుకున్నారు. దుస్తుల డిజైనింగ్ అంటే మక్కువ. ప్రస్తుతం ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తున్నారు. ఈనాటికి జయసుధ కోసమే పాత్రలు సృష్టిస్తారంటే అతిశయోక్తి కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శతమానం భవతి అందుకు నిదర్శనం. 225 తెలుగు చిత్రాలు, మరికొన్ని తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు జయసుధ. చెరగని చిరునవ్వుతో ఈ సహజ నటి చిరకాలం నటిస్తూనే ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.